షోగాడు ఈసారి చూసిన సినిమా పేరు మార్టిన్. ఎంత ఇదిగా ఉండదంటే మార్టిన్ సినిమా, హీరో క్యారెక్టర్ తప్పితే సినిమాలోని కథను పెద్దగా పట్టించుకోలేదు మన డైరెక్టర్ సారు. ఎందుకంటే డైరెక్టర్ సార్ అని ఎందుకన్నానంటే, కథ రాసిచ్చింది మన ఏపీ అర్జున్ గారు, యాక్షన్ కింగ్ అర్జున్ గారు కథ రాసిచ్చారు. ఈ మార్టిన్ సినిమా ముందుగా కథ విషయానికి వస్తే, ఈ అర్జున్ అనే వ్యక్తి ఒక నేవీ ఆఫీసర్. ఆయన ఒక పాకిస్తాన్ దగ్గర దొరికిపోయి, పాకిస్తాన్ నావికాదళం దగ్గర దొరికిపోయి, ఆయనకు ఒక చిన్న డ్రగ్స్ ఇంజెక్షన్ ఇచ్చి ఆయన బ్రెయిన్ని తుడిచేస్తారనమాట, మెమరీని పోయేటట్టు. సో ఇందులో ఈ అర్జున్కి సంబంధం ఏమిటి, నెక్స్ట్ అందులో మార్టిన్ ఎవరు అని ఇవన్నీ తెలుసుకోవాలంటే మార్టిన్ సినిమా చూడాలి. ఈ మార్టిన్ సినిమాలోని హీరోయిన్ గారి క్యారెక్టర్ అందంగా చూడసక్కగా ఉంటుంది. కానీ సినిమాలో హీరో డ్యూయల్ రోల్ చేసినారు. హీరో అతనే, విలన్ అతనే. చాలా బాగా కష్టపడ్డారు, చాలా బాగా చూపించినారు మన డైరెక్టర్ గారు. కానీ కథల విషయం లేకపోతే సినిమా ఎంత బాగా చూపించినా వేస్ట్ అన్నట్టు అనిపించింది నాకు ఈ మార్టిన్ చూస్తే. ఎందుకంటే అన్నీ లేనిపోని ఎలివేషన్లు ఇచ్చి, లేనిపోని దగ్గర ఇది చేసి ఏదేదో చేసినారు. సినిమాలో కథను పక్కన పెట్టి ఎలివేషన్స్ ఉంటే సినిమా ఆడుతుంది అనుకునే వాళ్ళ ప్రతి ఒక్కరికి ఒక సమాధానంగా ఈ మార్టిన్ సినిమా తెరకెక్కించినట్టు అనిపించింది. దయచేసి ఏ దర్శకుడైనా కొంచెం మార్టిన్ సినిమా చూసి ఎలివేషన్లు బాగున్నా కానీ కథను పట్టించుకోవాలని తెలిపేలాగే చేసింది ఈ మార్టిన్. సో మార్టిన్ సినిమాలో వన్ అండ్ ఓన్లీ ప్లస్ పాయింట్ ఎవరైనా ఉన్నారంటే అది ధ్రువ్ సర్జా గారు. చాలా బాగా యాక్ట్ చేసినారు. మిగతా యాక్టర్స్ పర్ఫార్మెన్స్ బాగానే చేసినారు. ఇంకా డైరెక్టర్ పనితనం గురించి చెప్పక్కర్లేదు, ఆయన పర్లేదు, ఆయన మేరకు బాగానే చేశారు. ఇంకా ఎలివేషన్ మ్యూజిక్లో కొట్టినారు చూడు, మ్యూజిక్ డబా డబా డబా. మ్యూజిక్ ఎంత బాగున్నా సినిమాలో ఏమీ లేనప్పుడు మరి పెద్దగా ఎక్కదు అనడానికి ఉదాహరణగా అనిపించింది ఆ సినిమా. మార్టిన్ సినిమాకి నేను 2 రేటింగ్ ఇస్తాను. ఎందుకంటే సినిమా చూసిన తర్వాత ప్రతి ఒక్కరు ట్రోలర్స్కి మెటీరియల్లా కనిపించేలాగా ఉండాలి ఈ సినిమా. ఎందుకు ఈ మాట అన్నాను అన్నది మీరే సినిమా చూసి తెలుసుకోవాలి. అందరికీ ధన్యవాదములు.